పుట్టిన బిడ్డకు నామకరణం అనేది ఆ బిడ్డ తల్లిదండ్రులో లేదంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చేస్తారు. కానీ తమ అభిమాన నాయకుడే వచ్చి ఆ బిడ్డను స్వయాన ఆశీర్వదించి ఆ బిడ్డకు నామకరణం చేస్తే ఆ కుటుంబంలో వారు ఎంత సంతోషిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మాజీ జెడ్పీటీసీ లావణ్య రాంబాబుల దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ యొక్క నామకరణ మహోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హాజరు కావాల్సిందిగా వాళ్ళు కోరారు. ఆ కోరికను మన్నించి సోమవారం నాడు కేటీఆర్ గారు ఆ నామకరణ మహోత్సవానికి వెళ్లారు. వెళ్ళి అక్కడ ఆ బిడ్డను చూసి ఆ బిడ్డను ఆశీర్వదించారు. ఆ దంపతులు ఇద్దరు కూడా మీరే మా బిడ్డకు నామకరణం చేయండి అని చెప్పి కేటీఆర్ గారిని కోరడం జరిగింది. సో ఇమీడియట్గా కేటీఆర్ గారు ఏ అక్షరంతో ఈ బిడ్డకు నామకరణం చేయాలి అని ఆ దంపతులు ఇద్దరిని అడిగారు. ఆ దంపతులు పండితుల సూచనల మేరకు సు అనే అక్షరంతో మా బిడ్డకు మీరు నామకరణం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే కేటీఆర్ గారికి హిమాంశు గుర్తొచ్చాడు. దాంతో ఆ బిడ్డకు సూర్యాంశ్ అని కేటీఆర్ గారు నామకరణం చేసి ఆశీర్వదించారు. ఆ దంపతులు ఇద్దరూ కూడా తమ బిడ్డకు కేటీఆర్ గారు నామకరణం చేసేసరికి భావోద్వేగానికి గురయ్యారు. తమకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన కేటీఆర్ గారు ఇవాళ తమ బిడ్డ యొక్క నామకరణ వేడుకకు హాజరవటమే కాకుండా ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డకు నామకరణం చేయటంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా సంతోషించారు. ఈ మూమెంట్ని వాళ్ళు ఎప్పుడూ కూడా మర్చిపోము, జీవితాంతం మేము ఇది గుర్తుపెట్టుకుంటాము, కేటీఆర్ గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది.